హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. సో ఈ రోజు వ్లాగ్లో వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ డేని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో అదేంటి అంటే మా ఇంటి గృహప్రవేశం వ్లాగ్ అనమాట. సో ఈ పాటికే మీ అందరికీ తెలుసు కదా, మేము కెనడాలో మా ఫస్ట్ హౌస్ కొనుక్కున్నాము. సో దాని రిలేటెడ్ వీడియోస్ అయితే నేను లాస్ట్ కొన్ని వీడియోస్ నుంచి షేర్ చేసుకుంటున్నాను. లైక్ హౌస్ తీసుకున్న దగ్గర నుంచి హౌస్ తీసుకున్నాక నేను ఎంప్టీ హౌస్ టూర్ మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం మూవింగ్, ప్యాకింగ్ అదంతా షేర్ చేశాను. అండ్ ఆ తర్వాత హౌస్ వార్మింగ్కి రిలేటెడ్ లైక్ ముందు రోజు ఏమేమి షాపింగ్ అదంతా ఉంటుందో అదంతా షేర్ చేశాను. సో మీరు ఇన్ కేస్ చూడకపోతే చెక్ చేయండి. అండ్ ఆ తర్వాత ఈరోజు గృహప్రవేశం బ్లాగ్ అనమాట. సో మేము ఇక్కడ గ్రాండ్గా మరి అందరినీ పిలిచి ఏం చేసుకోవట్లేదు, కానీ మా ఫ్రెండ్స్, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ని పిలుచుకొని పాలు పొంగించుకొని ఒక చిన్న ఈవెంట్ లాగా మాకు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. సో మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్తో అండ్ జీసస్ బ్లెస్సింగ్స్తో మెయిన్గా మా లైఫ్లో ఒక హౌస్ కొనుక్కోవడము, దాంట్లో మేము ఉండబోయే మెమరీస్ అన్ని క్రియేట్ చేసుకోవడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఇక్కడ మార్నింగ్ అందరికన్నా ముందు నేనే లేచి స్నానం చేసుకొని కాస్త ఈ పెద్ద బిజీ డేని స్టార్ట్ చేసే ముందు చిన్నగా కాఫీ తాగి సైలెంట్గా నేను అలా స్పెండ్ చేశాను అనమాట. ఆ తర్వాత ఇంకా ఫాస్ట్గా వెళ్ళి రెడీ అయిపోయాను. ఇంకైతే ఇప్పుడు నేను రెడీ అయిపోతున్నాను. నేను సగం రెడీ అయ్యేసరికి నేత్ర కూడా లేచింది. ఇంకా కార్తిక్ నేత్రని స్నానం చేపించి తననైతే రెడీ చేశాడు. నేను మామూలుగా తనకి పట్లంగా అదంతా వేద్దాం అనుకున్నా. సో ఇంకా కొత్త ఇంటికి వెళ్ళాక అక్కడ వేద్దాము అని ఇప్పుడైతే తనకి నార్మల్గా డ్రెస్అప్ చేశాము. సో ఇక్కడ నేను ఫాస్ట్గా ఒక చిన్నగా గెట్ రెడీ విత్ మీ పెట్టాను అనమాట. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను. సో మేకప్ అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ నేను హెయిర్ని డ్రై చేసుకుంటున్నాను. సో నాకు నా అంటే మెమరీస్ ఎట్లా అంటే చాలా బ్యూటిఫుల్గా క్రియేట్ చేసుకోవాలని ఉంటుంది ప్రతిదీ. అందుకే నేను వ్లాగ్ చేస్తాను. రేపు పొద్దున మనకి ఒక మెమరీని చూసుకోవాలంటే ఒకప్పుడు మనం ఫొటోస్లో చూసుకునే వాళ్ళము, ఇప్పుడు వీడియోస్ అనమాట. అండ్ నేను వ్లాగ్స్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే. రేపు పొద్దున మనము చాలా వరకు మర్చిపోతూ ఉంటాము, కానీ ఇలాంటి వీడియోస్, వ్లాగ్స్, ఫొటోస్ చూసినప్పుడు చాలా మనకు గుర్తుకొస్తూ ఉంటాయి మెమరీస్ అన్నీ. అందుకనే నేత్ర పుట్టక ముందు చాలా వ్లాగ్ చేశాను. నేత్ర పుట్టినప్పుడు ఇంకా నేను ఎవ్రీ మూమెంట్ని వ్లాగ్ చేయాలనుకున్నాను. ఇప్పుడు ఇది మా లైఫ్లో వన్ ఆఫ్ ద బిగ్ మైల్ స్టోన్. ఇల్లు తీసుకోవడం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్. సో దాన్ని కూడా కంపల్సరీ రికార్డ్ చేసుకోవాలి. మేము ఇంట్లో స్పెండ్ చేసే ఎవ్రీ మూమెంట్ని నీట్గా వ్లాగ్ చేసుకోవాలి అనేది నా నా ఇష్టం అన్నమాట. సో అలా నేను అనుకున్నది అన్నీ కూడా చెయ్యాలి అని చాలా ఇష్టంతో చేస్తూ ఉంటాను ప్రతిదీ కూడా. నేనైతే ఇక్కడ రెడీ అయిపోయాను అండ్ చాలా టైం పట్టింది నేను రెడీ అయ్యి శారీ కట్టుకునేసరికి. ఇంకా హడావిడిగా అయిపోయేసరికి ఇంకా అలాగే నేను జ్యువెలరీ ఏది పెట్టుకోలేదు, జస్ట్ మేకప్ వేసుకొని శారీ వేసుకొని ఇంకా అలాగే వెళ్ళిపోయాము కొత్తింటికి. అండ్ ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ కూడా అందరు వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఇంక ఇంటికి వచ్చాక ఫాస్ట్గా రెడీ అయిపోయాను అండ్ మా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, బికాస్ నేత్రాని వాళ్ళే రెడీ చేశారు. అండ్ ఇంకా నేనైతే ఇక్కడ గడపకి పసుపు రాసుకుంటున్నాను. సో మేమేంటంటే ఇండియాలో మాకు వెరీ క్లోజ్ ఫాదర్ ఉన్నారనమాట. సో ఆ ఫాదరే మాకు ప్రేయర్ చేశారు అండ్ మా మమ్మీ వీళ్ళంతా వీడియో కాల్లో ఉండి చిన్నగా ప్రేయర్ చేశాము. ఆ తర్వాత ఇంక ఇంట్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఇక్కడ మా ఫ్రెండ్ నాకు గైడ్ చేస్తుంది లైక్ ఎలా పెట్టాలి ఏంటి అనేది.
సో ఇంకా ఇక్కడ రిబ్బన్ కట్టేసాము అండ్ ఇప్పుడు ప్రేయర్ స్టార్ట్ అవబోతుంది. మా మమ్మీ వాళ్ళు ఇంకా ఫాదర్ ఇద్దరు వీడియో కాల్లో ఉన్నారు. సో ప్రేయర్ స్టార్ట్ చేసి రిబ్బన్ కట్ చేసి కోకోనట్స్ బ్రేక్ చేసి ఇంకా ఇంట్లోకి ఎంటర్ అవుతామన్నమాట. వారికి సమాధానం కలుగునుగాక. ఈ రోజు ఈ గృహమును ప్రవేశించు నీ దాసులైన కార్తీక్ రెడ్డి మరియు పూజితారెడ్డిలపై మీరు సన్నిహితులై ఉండండి. మీ దీవెనను అర్థించుతున్నాము. ఇంట నుండగా వీరికి నీడగా ఉండండి, బయట ఉండగా వీరి చెంతనుండండి. సో బయట ఒక చిన్న ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కోకోనట్స్ బ్రేక్ చేస్తున్నాము. కార్తిక్, నేను, నేత్ర ముగ్గురము బ్రేక్ చేసామన్నమాట. అండ్ ఇంకా ఇంట్లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక చిన్న ప్రేయర్ చేశారు ఫాదర్. సో ఆ కొద్దిసేపు ఫ్రెండ్స్ అందరు కూడా ఉన్నారు, ఇంకా కొద్దిసేపు మేము కూడా ప్రేయర్ చేసాము. అండ్ నేత్ర చూడండి ఎంత క్యూట్గా ఉందో, తనకి లెహంగా వేశాను. సో తను కూడా క్యూట్గా ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి తనకు తెలిసింది లైక్ ఇది నేత్ర హౌస్ అని. ఇంకా అందరికీ నేత్ర హోమ్ అని చెప్తూ చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత స్టవ్ దగ్గర మా పేరెంట్స్ చెప్పారనమాట, ఒక కోకోనట్ బ్రేక్ చేసి ఇంకా తర్వాత పాలు పొంగించండి అని. సో అలా కోకోనట్ బ్రేక్ చేసాము. అండ్ నేత్ర కోకోనట్ వాటర్ తాగుతా అంటే కార్తిక్ తాపించాడు. ఇంక ఇప్పుడు ఇట్స్ టైం, పాలు పొంగించే టైం అనమాట. సో ఇంకా నేను మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచాను. సో మేము ఇల్లు తీసుకున్నాము అని మీకు చెప్పినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎవ్రీడే ఎవరో ఒకరు నన్ను కంగ్రాచులేట్ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటిదాకా ఎవరైతే మీరు మీ ప్రెషియస్ కమెంట్స్ని కింద మాకు కమెంట్ చేసి మీరు మమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్లో మీరందరూ కూడా చాలా ఇంపార్టెంట్. నా లైఫ్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నప్పుడు మీ నుంచి వచ్చే పాజిటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నాకు. అండ్ ఆ ఎంకరేజ్మెంట్
ఎంకరేజ్మెంట్ అనేది నేను చెప్పనక్కర్లేదు. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా ఎంకరేజ్ చేశారు, కాన్స్టెంట్గా నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇంతవరకు ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ అండి డెఫినెట్లీ నా ఛానల్లో ఈ వీడియోతో పాటు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి నా వీడియోస్ అన్నీ చెక్ చేయండి. మీకు ఒకవేళ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు యూట్యూబ్ కెరియర్లో నేను మైల్ స్టోన్స్ అచీవ్ చేయడానికి ఇంకా ఫాస్ట్గా నా గ్రోత్ అనేది ఉంటుంది. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇలాంటి వీడియోస్తో పాటు ఇంకా కిడ్స్ రిలేటెడ్ వీడియోస్, ఫుడ్ రిలేటెడ్ వీడియోస్, డిఐవైస్, అలాగే లైఫ్ స్టైల్కి రిలేటెడ్ వీడియోస్ కూడా చాలా చేస్తూ ఉంటాను. సో మీరు నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ చాలామంది అంటే నియర్ బై క్యాల్గరీలో ఉండేవాళ్ళు చాలామంది నన్ను అడుగుతున్నారు హౌస్ కాస్ట్ ఎంత అండ్ ఏ ఏరియాలో తీసుకున్నారు ఇలాంటివన్నీ. సో ఇలాంటివి నేను ఏ ఏరియాలో ఉంటున్నాను ఆర్ ఎంత పట్టి తీసుకున్నాను అనేది యూట్యూబ్లో నేను షేర్ చేయలేను. మీకు ఇలాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే డెఫినెట్లీ నన్ను ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. నేను 100% మీతో అన్నీ షేర్ చేసుకుంటాను. ఇంకా పాలు పొంగించిన తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. సో మా ఫ్రెండ్స్ మా కోసం మార్నింగ్ అందరికీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. నాకు ఎంత హెల్ప్ చేస్తారంటే నేను అసలు ఏం చెప్పకపోయినా ఫ్రెండ్స్ అందరూ లైక్ ఏం చేయాలి ప్రతి ఒక్కరు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఇక్కడ రాను, ఫస్ట్ ఏం పెట్టుకున్నావు నీ లిప్స్ కి చూపి, నీ లిప్స్ చూపిద్దాం అందరికి. దా బాగున్నావు నేత్ర, చూపిస్తుందా? నేత్రాన్ని చూసారా, మేమేదో బిజీగా ఉండి మా పని చేసుకుంటుంటే సడన్గా మా ఫ్రెండ్ అమ్మో అని అనింది. వెళ్ళి చూసేసరికి మొత్తం లిప్స్కి అంతా లిప్స్టిక్ రాసుకుంది. నేను అనుకున్నా ఏదో ఒక రోజు ఈ పని చేస్తుందని నేత్ర, ఎందుకంటే ఎప్పుడు నేను రెడీ అవుతున్నప్పుడల్లా నన్ను అలా చూస్తూనే ఉంటుంది. అండ్ ఫైనల్లీ మొత్తం లిప్స్ పెట్టుకొని వచ్చి నాకు మంచిగా చూపిస్తుంది. నాకు హోల్ హౌస్ వార్మింగ్లో నాకు ఈ సీన్ చాలా మంచిగా అనిపించింది. లైక్ అందరం కింద కూర్చొని లంచ్ చేస్తూ ఉంటే ఎంత మంచిగా అనిపించిందో. సో ఆ రోజు ఈస్టర్ కూడా కాబట్టి ఇంకా మేము అందరికీ మంచిగా నేను చికెన్ కర్రీ అంతా కుక్ చేశాను. సో అందరం హ్యాపీగా తిన్నాము. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ మాకు హౌస్ వార్మింగ్ గిఫ్ట్ ఇచ్చాడనమాట. సో ఈ వాంటెడ్ మీ టు ఓపెన్ ఇట్. సో ఓపెన్ చేశాను. ఇంకా యాజ్ యూజువల్ నేత్ర మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంది. సో ఇంకా లంచ్ తిని అందరం అట్లా కాసేపు కూర్చొని మంచిగా మాట్లాడుకొని చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఈవినింగ్ ఇంకా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా హౌస్ చాలా మెస్సీ అయిపోయిందనమాట. సో ఆ మార్నింగ్ టైర్డ్నెస్లో నేను కుకింగ్ చేసిన తర్వాత అలాంటివి ఏం సదురుకోలేదు. అండ్ ఇంకా కూడా కొన్ని బాక్సెస్ లైక్ నేను తీయలేదనమాట కిచెన్ థింగ్స్ అవన్నీ. సో అవన్నీ సదురుకొని నీట్గా అంతా క్లీన్ చేసుకొని ఇంకా ఆ రోజు బాగా టైర్డ్ అయిపోయాము. చాలా బాడీ పెయిన్స్ అవన్నీ వచ్చేసాయి అనమాట. ఇంకా హ్యాపీగా అలా రెస్ట్ తీసుకున్నాము. సో అంతే, ఇంకా నేను దాని తర్వాత వీడియో కంటిన్యూ చేయలేదు. సో ఇప్పుడు వచ్చి షౌట్ అవుట్ టైం.
టుడే షౌట్ అవుట్ గోస్ టు మహేశ్వరి కే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమెంటింగ్ అండి. మీకు కూడా షౌట్ అవుట్ కావాలి అంటే ఈ వీడియోలో మీకు ఏం నచ్చింది అనేది కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను బెస్ట్ కమెంట్కి మీకు షౌట్ అవుట్ ఇస్తాను. సో హోప్ఫుల్లీ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్.